హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ చికెన్ క్యాండీ. ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఆలస్యం చేయకుండా యమ్మీ అండ్ టేస్టీ చికెన్ క్యాండీని ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినండి. చికెన్ క్యాండీ ప్రిపేర్ చేయడము చాలా ఈజీ అండి. బయట క్రిస్పీగా, లోపల చికెన్ అంతా ఆయిల్లో ఫ్రై అయిపోయి టేస్టీగా యమ్మీగా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా వీడియోలో, లోపలున్న చికెన్ అంతా కూడా ఆయిల్లో ఎలా చక్కగా ఫ్రై అయిపోయిందో. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనిలోకి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఈరోజు మన వీడియోలో చూసుకుందామండి. బయట ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకోకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి. మరి ఈ వీడియోలోనికి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోనికి వెళ్ళిపోయి దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామండి. ముందుగా ఈ రెసిపీ కోసము 200 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. నేను ఇక్కడ 2-3 సార్లంతా చికెన్ని శుభ్రంగా కడిగేసి చివరిలో ఒకసారి నిమ్మరసము ఉప్పుతో కూడా ఈ చికెన్ ఒకసారి మనం కడిగేసినట్టయితే చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి. తర్వాత మనము తీసుకున్న ఈ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే విధంగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత మనము దీన్ని మిక్సర్ జార్లోనికి వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోనికి 1 టీ స్పూన్ వరకు కారం పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని, రుచికి సరిపడా ఉప్పుని ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కూడా చేతితో కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని రసాన్నంతా కూడా ఇందులోనికి వేసేసుకుందామండి. మరి నిమ్మకాయ మొత్తం అన్నీ కూడా ఇందులోనికి మనము వేసేసుకుందాము. నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను, దాని రసం అంతా కూడా ఇందులో వేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనము దాన్ని పక్కన పెట్టేసుకొని బ్రెడ్ తీసుకుందామండి. 2 బ్రెడ్లు కలిపితే ఒక క్యాండీ అవుతుంది. మరి నేను తీసుకున్న 200 గ్రాముల చికెన్కి 15 నుంచి 17 వరకు క్యాండీలను మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లెక్క ప్రకారంగా మీరు తీసుకునే చికెన్ని బట్టి మీకు ఎన్ని బ్రెడ్లు అవసరం ఉంటాయో చూసుకోండి. తర్వాత మనం ఒక గ్లాస్ తీసుకొని బ్రెడ్లన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనము రౌండ్గా చేసుకుందామండి. మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన బ్రెడ్లన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన బ్రెడ్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని మనము మిక్సీ పట్టేసుకొని బ్రెడ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి. నాకు కావాల్సినవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి సైడ్కు మిగిలిన బ్రెడ్లన్నీ కూడా నేను చిన్నగా ముక్కలుగా ఇలా తుంచేసుకుంటూ మిక్సర్ జార్లోనికి వేసుకుంటున్నానండి. ఇలా మిక్సర్ జార్లోనికి వేసుకొని మనము మిక్సీ పట్టేసుకొని బ్రెడ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా బ్రెడ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లోనికి తీసుకుందామండి. ఇప్పుడు ఇలా ప్లేట్లోనికి అంతా మనము దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మైదా పిండి 1 బౌల్ తీసుకోండి. ఇందులోనికి 1 టీ స్పూన్ వరకు కారం పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని దీంట్లోనికే మనము సరిపడా వాటర్ వేసుకొని కొంచెము పలచగా ఉండే విధంగా మనము ఈ పిండిని కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనం చేసుకునే క్యాండీలను మరి దీంట్లో వేసుకొని మరి ఈ పిండి అంతా కూడా పట్టించి మళ్ళీ బ్రెడ్ పౌడర్లోనికి మనం వేసుకోవాలి కాబట్టి ఈ మైదా పిండిని ఇలా పలచగా కలిపేసుకోండి. ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకొని మనం రౌండ్గా చేసి పెట్టుకున్న బ్రెడ్ని తీసుకొని ఈ చికెన్ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని దీనిపైన మనము బ్రెడ్ పైన వేసుకొని బ్రెడ్ పైన పరిచినట్టుగా వేసుకున్న తర్వాత మనము ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్ ఒకటి తీసుకొని ఇలా చికెన్ పైన పెట్టేసి పైనుంచి మరొక బ్రెడ్ని వేసుకొని లైట్గా మనము ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసిన ఈ క్యాండీని మనం తీసుకొని మైదా పిండి ఉంది కదా మనం కలిపెట్టుకున్న మిశ్రమము, ఆ మిశ్రమాన్ని దీనిపైన మనము కొంచెం వేసుకోవాలండి. మరీ ఎక్కువగా కూడా వేయొద్దు, కొంచెం వేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే బ్రెడ్ అంతా నానిపోతే మనకు బ్రెడ్ పౌడర్ వేసుకోవడానికి కూడా సరిగ్గా రాదు. కాబట్టి అలా పలచగా మనము వేసుకున్న తర్వాత మనము బ్రెడ్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని పైనుంచి కొంచెం ఇలా చల్లేసుకొని లైట్గా మనము చేతితో ప్రెస్ చేసినట్టయితే ఇవన్నీ కూడా రెడీ అయిపోతాయండి. మిగిలిన వాటన్నిటినీ కూడా మనము ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ అనేది మీరు ఎక్కువగా పెట్టకండి. ఎక్కువగా చికెన్ మధ్యలో మనం పెట్టినట్టయితే క్యాండీ అనేది సరిగ్గా రాదు. కాబట్టి 1 టీ స్పూన్ అయితే ఒక బ్రెడ్కి కరెక్ట్గా సరిపోతుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, నేను 1 టీ స్పూన్ ఇక్కడ వేసుకున్నాను. ఇదే కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని బ్రెడ్ పైన అంతా కూడా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనము క్యాండీలను ప్రిపేర్ చేసేటప్పుడు ఒకవేళ మనం పైనుండి బ్రెడ్ పెట్టిన తర్వాత
చికెన్ కనుక బయటికి వచ్చినట్టయితే చేతితో మనము లోపలికి దాన్ని అన్నేసేయాలండి. ఇలా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ లోపలికి అన్నేసుకొని కొంచెం మెల్లిగా దీన్ని ప్రెస్ చేసుకోవాలండి. మిగిలిన వాటన్నిటిని కూడా మనము ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ క్యాండీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ను మరీ క్యాండీలు మునిగేంతగా వేయకుండా క్యాండీ కొంచెం పైన ఇలా తేలే విధంగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత మనము ఫ్లేమ్ని మీడియంలోనికి టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో కనుక ఒకవేళ మనము ఈ క్యాండీలను మనము ఫ్రై చేసుకున్నట్టయితే క్యాండీలు అనేటివి బయట రంగు మారుతాయి, కానీ లోపల చికెన్ అనేది ఫ్రై అవ్వకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత మనము ఫ్లేమ్ని మీడియంలోనికి టర్న్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ క్యాండీలను మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా చికెన్ క్యాండీని ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీయో. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.